హాయ్ అండి, వెల్కమ్ టు షావిడిజన సెమీ క్రాంతిని. ఇది వచ్చేసి మీనాకారి శారీ, మంచి కాస్ట్లీ శారీ అనమాట. 50,000 దాకా ఉండింది. మేడం ఇంకా ట్యాగ్ కూడా రిమూవ్ చేయకుండా అలాగే ఇచ్చారు, మేము కూడా తీయలేదు. చూడండి, ఇలాంటి కాస్ట్లీ శారీస్కి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైక్ పట్టు తీసుకోవాలా వద్దా అని చాలామందికి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనమైతే కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు శారీలో ఉన్న బంచ్ కలర్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్లో వెళ్ళండి. లేదనుకుంటే ఇలాగే సెల్ఫ్లో ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే, కొంచెం డిఫరెంట్గా కావాలి అని అంటే, మేమైతే యాక్చువల్గా ఇది వచ్చిందండి బార్డర్, హ్యాండ్కి మొత్తం బార్డర్ ఇలా వచ్చింది. అయితే మొత్తం స్ట్రైప్స్ని హైలైట్ చేయమని క్లయింట్ అడిగారు అనమాట. ఇంకా నేను మ్యామ్కి చెప్పాను, మొత్తం స్ట్రైప్స్ అయిపోతే మేబీ అంత లుక్ హెవీగా అనిపించదేమో మేడం అనేసి. ఏదైతే మనకి శారీలో బంచ్ వచ్చింది కదండి, మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సేమ్ బంచ్ని మనము లైన్స్ మధ్యలో నెట్ లాగా తీసుకుని అదే ప్యారెట్ని ఇక్కడ మనం పెట్టుకున్నాము. చూడండి, అర్థమవుతుంది కదా. సో మీకు అలా చేయడం వల్ల శారీలో ఉన్న సేమ్ని మనము రీప్లేస్ చేసినట్టు ఉంటుంది. ఇంకా కొంచెం లుక్ కూడా ఇంకొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. డైరెక్ట్గా చేస్తే బాగుంటుంది, బట్ ఏంటంటే నెట్ పైన చేసాము. నెట్ పైన చేయడం వల్ల కొంచెం వేసుకున్నప్పుడు యూనిక్గా అనిపిస్తుంది కదా పీస్. ఇంకా కట్ బీట్స్తో మొత్తం లైన్స్ హైలైట్ చేసాము. చాలా అంటే చాలా లుక్కే మారిపోయింది. సో చూడండి, మీకు అర్థమైంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇంకా బ్యాక్ వచ్చేసి టెంపుల్ నెక్లో ఇచ్చాము. బ్యాక్ కూడా అంతేనండి, నెట్ ఇచ్చాము. ఎందుకంటే హ్యాండ్స్కి నెట్ ఇచ్చుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి కూడా నెట్ ప్లాన్ చేశాను. లేదా క్లయింట్ మనపైనే వదిలేశారు, మీ ఇష్టం అనేసి అన్నారు. సో అందుకని బ్యాక్ కూడా డార్క్ పర్పుల్లో ఇచ్చామండి నెట్. ఎందుకంటే శారీలో మనకి శారీ అంతా సెల్ఫ్ టోన్ కదా, ఫ్లవరింగ్ వచ్చేసి పర్పుల్ వచ్చింది కాబట్టి ఇలా నెట్ని కాంట్రాస్ట్లో ఉంటుందని చెప్పేసి నెట్ ఈ కలర్ తీసుకున్నాం. ఇదంతా కూడా నెట్ అనమాట, టెంపుల్ నెక్లో. ఫ్రంట్ కూడా నెట్టే, డిఫరెంట్గాను ఉంటుంది, యూనిక్గాను ఉంటుంది. ఇంకా శారీలో ఉన్నట్టు సేమ్ని డిజైన్ చేయించుకున్నట్టు కూడా ఉంటుంది సెల్ఫ్ లుక్లో. అండ్ మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అని అంటే తెలుసు కదా, మన పేజ్ని ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వండి.